హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు వచ్చేసి జషం అనేటువంటి లెసన్ని చూడబోతున్నాము. జషం అంటే చేపలు అనమాట. తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ అనమాట. జ ఘ తర్వాత వచ్చేసి ఘ ఝ రు షా అనేటువంటి అక్షరాలు మనము చూడబోతున్నాము. పాఠం బొమ్మలో ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి. పాఠం బొమ్మలో చేపలు, వల, బుట్ట, డబ్బులు ఉన్నాయి. జాలరి వల వేసి చెరువులో చేపలు పడుతున్నాడు. పట్టిన చేపలను ఒక అతను బుట్టలో సర్దుతున్నాడు. ఇంకొక వ్యక్తి డబ్బులను చేతిలో పట్టుకుని ఉన్నాడు. జాలరి చేపలను సంతలో అమ్మాడు కదా. అంగట్లో ఇంకా ఏమేమి అమ్ముతారు? అంగట్లో సరుకులు, కూరగాయలు, ఇంటికి కావలసినటువంటి వంట పాత్రలు, తర్వాత వచ్చేసి బొమ్మలు, ఇంకా అనేకమైనటువంటి రకాలైనటువంటి వస్తువులు దొరుకుతాయి. తర్వాత వచ్చేసి వానలు బాగా పడితే ఏమవుతుంది? వానలు బాగా పడితే పంటలు బాగా పండుతాయి. తర్వాత వచ్చేసి ఈ పాఠంలో లు అక్షరము చివరిగా ఉన్నటువంటి పదాలను చదవండి, వాటికి గోళం చుట్టండి. ఇక్కడ చూడండి, పంటలు, జషములు, తర్వాత వచ్చేసి డబ్బులు, తర్వాత చేపలను పట్టాడు అని అర్థం వచ్చేటువంటి పదాల కింద ఆ పాఠంలో గీత గీయండి. తర్వాత వచ్చేసి క్రింది బొమ్మలు చూడండి. మృగము, మేషము, జషము, తర్వాత మేఘము, తర్వాత వచ్చేసి జషము. తర్వాత క్రింది పదాలు చదవండి. ఇక్కడ చూడండి, శృతి, జాగృతి, గృహం, బృందం, మేఘం, మాగం, జషం, జరి, ఋషి, ఋతువు, ఉషా, షికారు, కషాయం, కాషాయం, గంటారావం, జం జం మారుతం. తర్వాత వచ్చే క్రింది పదాలు చదవండి. ఘటం, సంగం, ఘనం, మేఘం. తర్వాత వచ్చేసి దయ, జషం, ఝరి, జగడం, నృపతి, మృతి, వృషభం, శృంగం. తర్వాత ఔషధం, కోపం, ఉష, జపం, మేఘం, వేషం. తర్వాత బుడగ, ఋతువు, పుడక, ఋషి, రుణం. తర్వాత వచ్చేసి క్రింది బొమ్మలు ఆధారంగా వాక్యాలు అనేటువంటిది చదవండి, రాయండి. నృపతి అంటే రాజు, జషం అంటే చేప, మృగము అంటే దుప్పి, ఘటం అంటే కుండ, ఋషి అంటే సాధువు. తర్వాత క్రింది వాక్యాలు చదివి ఖాళీల్లో సరైనటువంటి పదంని రాయండి. మాఘము అనేది ఒక నెల, మాఘము అనేటువంటిది ఒక నెల పేరు అనమాట. మేషము అనేటువంటిది ఒక జంతువు, జంతువు అంటే మేక, మేకని మేషం అని అంటారు. జషం అంటే చేప. తర్వాత వచ్చేసి హృదయము అంటే గుండె, మృదుల ఒక బాలిక పేరు. ఇక్కడ వచ్చేసి జ, తర్వాత ఘ, షా గుడింతాల గురించి మనం చూద్దాము. ష, షా, షి, షి, షు, షు, శ్రు, శ్రు, షె, షే, షై, షో, షో, షౌ, షం, షహ. తర్వాత ఘ, 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 ఘి, ఘి, ఘు, ఘు, గృ, గృ, గే, ఘే, ఘై, గో, ఘో, ఘౌ, గం, గహ. తర్వాత వచ్చేసి ఝ, ఝ, జి, ఝి, జు, జు, జృ, జృ, జె, జే, జై, జో, జో, ఝౌ, జం, జహ. తర్వాత క్రింది వాక్యాలు చదవండి, సొంత వాక్యాల్లో చెప్పండి. తర్వాత వచ్చేసి ఏం జరిగి ఉంటుందో వాక్యాలలోని ఘ, ఝ, రు, ష అక్షరాన్ని పదాల కింద గీత గీయండి. ఒకరోజు ఉష, రఘు బడికి బయలుదేరారు. ఇంతలో మేఘాలు ముసిరాయి. గొడుగు తీసుకుని బయలుదేరారు. ఈదురుగాలులు వీచాయి. గాలికి గొడుగు ఎగిరిపోయాయి. వానలో తడిసిరి. తడుస్తూ ఇంటికి వెళ్ళిరి. సో బడికి వెళ్లకుండా ఇంటికి వెళ్ళిపోయారనమాట. సో ఈ విధంగా నేను పూర్తి చేశాను. తర్వాత క్రింది వాక్యాలు అనేటువంటిది పూర్తి చేయండి. వానలు కురిపించేవి మేఘాలు, మేకలు తినేవి గడ్డి, నీటిలో ఉండేవి జషం, కింద పడితే పగిలిపోయేవి గాజు గ్లాసులు, వానలు పడితే పారేవి నదులు. తర్వాత వచ్చేసి కొన్ని పదాలు చూడండి. అక్కడ ఉన్నటువంటి బొమ్మలో ఉన్నటువంటి పదాలు చూడండి. గుడి, గుడిసెలు, వృక్షాలు, నది, తామర పువ్వులు, జషాలు లేదా చేపలు, దేన్నైనా రాయొచ్చు. గురువు, శిష్యులు.
తర్వాత గురువు వచ్చేసి చెట్టు కింద కూర్చొని నలుగురు శిష్యులకు వచ్చేసి పాఠాలు చెప్తూ ఉన్నాడు. పాఠాలు చెప్పొచ్చు, లేదా కథలు చెప్పొచ్చు, లేదా వేదం వల్లించవచ్చు. ఈ విధంగా ఏదైనా సరే పూర్వకాలంలో వచ్చేసి అన్నీ నేర్పించేటువంటి వాళ్ళు అనమాట. జీవితంలో ఏ విధంగా ఉండాలి అనేటువంటిది కూడా వాళ్ళు నేర్పించేటువంటి వాళ్ళు. ఆ కాలంలో వచ్చేసి గురుకులము అనేటువంటిది ఉండేది. ఇప్పుడే మనం వచ్చేసి స్కూల్కి వెళ్తున్నాము, అమ్మా నాన్నలతో ఉంటున్నాము. అప్పుడైతే వచ్చేసి అమ్మా నాన్నని వదిలిపెట్టేసి గురుకులంలో కొన్ని సంవత్సరాలు వచ్చేసి చదువు అనేటువంటిది నేర్చుకొని రావాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.